అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి ఇప్పుడు బయటకు వచ్చామండి. మార్నింగ్ అయ్యే టైం బయటకు అట్లా తిరిగి వద్దామని చెప్దామని చూస్తున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు మేము టాంజానియాలో ఉన్నాము. టాంజానియా జంజీబార్లో ఉన్నానండి, స్టోన్ టౌన్లో. ఇప్పుడు జంజీబార్ వచ్చండి యాక్చువల్లీ ఫస్ట్ ఓమన్ పీపుల్ రూల్ చేశారని ఉంది, తర్వాత పోర్చుగీస్ వచ్చారు. మన ఇండియన్స్ అయితే గుజరాతీస్ ఇక్కడ చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను ఉంటున్న బాటమ్స్ ఆఫ్ హాస్టల్ కూడా వచ్చి మన గుజరాతీస్ తీస్తే గుజరాతీ వాళ్ళదే. ఇప్పుడు 100 years బ్యాక్ వచ్చి సెటిల్ అయ్యారంట ఇక్కడ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇంకా మొత్తం స్ట్రీట్స్ అన్ని తిరుగుదాం. స్ట్రీట్స్ అన్ని తిరిగి మీకు చెప్తాను. ఇంకా అనేది ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేమో స్వహేలీ మాట్లాడతారండి, అండ్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. స్వహేలీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు, మేనేజ్ చేయొచ్చు. బిల్డింగ్స్ అయితే చాలా బాగుంటాయండి, బట్ చాలా ఓల్డ్ బిల్డింగ్స్ వచ్చి ఇక్కడ మ్యాక్సిమం 80 years 90 years ఉంటుంది వీటికి హిస్టరీ. ఈ రెస్టారెంట్స్లో అయితే మేము కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, అందుకే మీ రెస్టారెంట్స్లో తినట్లేదు, మేము మార్కెట్ దగ్గర ఫుడ్ తింటున్నాము. ఈ డోర్స్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. బ్రదర్, డూ లైక్ టు సే అబౌట్ ద డోర్ స్పెషాలిటీ? From Gujarat. ద డోర్స్ ఫ్రమ్ గుజరాత్. Gujarati doors. గుజరాతీ డోర్స్. ఈ డోర్లు వచ్చండి గుజరాతీ డోర్స్ అండి. ఎందుకంటే అప్పట్లో జస్ట్ ఒక 100 years బ్యాక్ వచ్చి గుజరాత్ నుండి యంగ్స్టర్స్ వచ్చేవాళ్ళంట, అన్మ్యారీడ్ పీపుల్. అన్మ్యారీడ్ వచ్చి పీపుల్ ఇక్కడ వచ్చి బిజినెస్ చేసేవాళ్ళు. ది డూ బిజినెస్ చేసేవాళ్ళంట. ఇక్కడ జస్ట్ ఒక రూమ్లో ఉండేవాళ్ళు, బ్యాచులర్స్ కాబట్టి ఆ రూమ్లోనే పడుకుని ఉండేవాళ్ళంట. అట్లా బిజినెస్ చేస్తూ కొంచెం మనీ ఇన్కమ్ చేస్తున్నారు కదా, అట్లా 1 స్టేర్ అట్లా 3-4 స్టేర్స్ వేసారు పైకి. అలా సెటిల్ అయ్యారు ఇక్కడ గుజరాతీ వాళ్ళు. అండ్ డోర్స్ కూడా మొత్తం వాళ్ళు కార్వింగ్ చేసిందే. చూడొచ్చు డోర్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి డోర్స్ అయితే. ఇక్కడ చిన్నప్పుడు తాతయ్య గారి ఇంటికి అలా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆ డోర్స్ గుర్తొచ్చినాయండి. సేమ్ అవే డోర్స్ ఉండే. మీకు అందరూ కూడా గుర్తుండే ఉంటుంది, మన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు, పల్లెటూరులో వెళ్ళినప్పుడు. చూసారా బిల్డింగ్ కొంచెం పడిపోతుంది, బాగా ఓల్డ్ అయింది కదా, అందుకని సపోర్ట్ పెట్టారు ఇక్కడ, వుడ్స్ పెట్టి. జస్ట్ అంతే, ఇంకో 100 metersలో మనకి బీచ్ వచ్చేస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంటుంది బీచ్ అయితే. అక్కడికి వెళ్ళి మేము గైడ్ని తీసుకుందాం అని అనుకుంటున్నాం. ఓకే నైస్ థ్యాంక్ యూ. ఇవన్నీ చూసారండి కట్టడాలు మొత్తం ఎప్పుడో కట్టినవి, 100 years బ్యాక్ కట్టినవి. తర్వాత బ్రిటిష్ రూల్ చేశారు కదా. యాక్చువల్లీ ఇక్కడైతే ఈ బిల్డింగ్లో అయితే మట్టికి స్లేవ్ ట్రేడ్ జరిగేదని అంటున్నారు. అది ఎంత ట్రూ అనేది తెలియదు. మేము ఇప్పుడైతే ఒక గైడ్ని తీసుకుంటున్నాం. గైడ్ వచ్చి 10,000 shillings ఛార్జ్ చేస్తున్నారు పర్ డే. అంటే మేబీ ఒక 2 hours 3 hours స్టోన్ టౌన్ తిప్పి మొత్తం చూపిస్తారంట. దానికి ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్తున్నాను. బీచ్ బిసైడే ఉంది ఇన్ఫర్మేషన్ సెంటర్ వచ్చి. 10,000 shillings అంటే మన ఇండియన్ రూపీస్ వచ్చి జస్ట్ 320 rupees అంతే. యాక్చువల్లీ ఇక్కడ నేను కొంచెం మోసపోయాను కూడా, అది కూడా మీకు చెప్తాను తర్వాత. ఇక్కడ మొత్తం టూరిస్ట్ని చూస్తే చాలండి, చాలా హై ప్రైసెస్ చెప్తారు, గుర్తుపెట్టుకోండి. వాటర్ బాటిల్ వచ్చి అయితే 1000 shillings అయితే నా దగ్గర 1000 shillings ఛార్జ్ చేశారు. ఇప్పుడు మన ఫ్రెండ్ 2000 shillings ఛార్జ్ చేశారు వాటర్కి. ద ఛార్జ్ ఫర్ యూ 2000 ఫర్ వాటర్. ఇది యాక్చువల్లీ టూరిస్ట్ ఫ్రాడ్ అనేది ఎవ్రీ కంట్రీలో జరుగుతుందండి. కామన్, ఇది క్వైట్ కామన్, బట్ కేర్ఫుల్గా ఉండాలి. ఏదో 1 week 2 week ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. కంటిన్యూస్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే మనీ చాలా సేవ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇంకో చాలా పెద్ద మోసపోయాను, అది తర్వాత చెప్తాను మీకు. చూసారా ఇక్కడ చాలా ట్రేడింగ్ కూడా జరిగేదంటండి ఒకప్పుడు. మన ఇండియన్స్ వచ్చేవాళ్ళంట బాగా. మెయిన్ గుజరాతీస్ అండి. స్పైసెస్ ఇక్కడ ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా రాసింది, ఇన్ ద 19th century slaves were brought to Zanzibar to work on clove plantations and prepare goods for export. అదే స్పైసెస్ వాటిల్లో పొలాల్లో పనిచేసే వాళ్ళు చెప్తున్నారు, అప్పుడు ఆ కాలంలో తీసుకొచ్చేవాళ్ళంట. యాక్చువల్లీ మేము ఇప్పుడు బీచ్ దగ్గర ఉన్నామండి, స్టోన్ టౌన్ బీచ్ దగ్గర. బీచ్ దగ్గరకు వచ్చినాక ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర మనకి ఇక్కడ గైడ్ని తీసుకున్నాం. వీరి పేరు ఏం తెలుసుకున్నాం. యూ గుడ్ నేమ్ సార్? జుమా. వీరి పేరు వచ్చి జుమా అండి. యాక్చువల్లీ వీరి నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఎవరైనా వస్తే ఇక్కడ మొత్తం స్టోన్ టౌన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. Asante sana, welcome to Zanzibar. థ్యాంక్స్ a lot. Welcome to Stone Town. థ్యాంక్ యూ. అసాంతే అంటే థ్యాంక్ యూ అని అర్థం అండి, కృతజ్ఞతలు అని అర్థం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనం బీచ్ మీద ఉన్నాం. వీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు మనకి అంతా స్టోన్ టౌన్ గురించి. Karibu. Karibu. Welcome. Benvenu.
ఫోర్దానిక్ గార్డెన్ అని పిలుస్తారంట అండి. బీచ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మొత్తం వచ్చి ఐలాండ్స్ వచ్చి 50 ఐలాండ్స్ ఉన్నాయంట. 50 ఐలాండ్స్లో ఒక్క ఐలాండ్ ఇంపార్టెంట్ ఐలాండ్ వచ్చి చాంగు ఐలాండ్, రైట్? చాంగు ఐలాండ్ చాలా ఇంపార్టెంట్ అంట 50 ఐలాండ్స్లో. ఆ తర్వాత ఈ పక్కనే వచ్చి మనకి సీ పోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా పిరంగిలు ఉన్నాయి కూడా, చాలా ఓల్డ్ పిరంగిలు అండి. వారు ఎక్స్ప్లెయిన్ చేసినంత నేను మొత్తం మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను మ్యాక్సిమం. ఇక్కడ ఫుడ్ నైట్ అయితే స్ట్రీట్ ఫుడ్ ఉంటుందండి. మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మొత్తం క్రౌడెడ్గా ఉంటుంది. ఇంకో విషయం ఇంకోటి, ఇక్కడ డాగ్స్ ఉండవండి ఎక్కువ, మొత్తం క్యాట్సే ఉంటాయి. చూసారు, ఎక్కడ చూసినా క్యాట్సే ఉంటాయి. యా, Muslim people, ఓకే, they believe okay, the dog nose it is contaminated. Okay. Not believing, it's a law that you should not keep dogs, ఓకే, because when they smell you, it's like you're going to be not clean. ఓకే, నైస్. So you have to wash Okay. your clothes ఓకే, many times, 7 Okay. times, Okay. to get it clean. వెన్ ఇట్ ఈస్ టచ్డ్. Yeah. ఓకే, So you see many cats because we normally keep a lot of cats. ఓకే, And these cats are from the Forodani garden. And Okay. many of these cats do not have homes. ఓకే, So they get like a charity, people helping them. ఓకే, And people who are coming to eat here, ఓకే, we help them. Yes, So exactly. there are so many cats. ఎగ్జాక్ట్లీ. So వారు చెప్తున్నారు మీకు అర్థమై ఉంటుందండి. మొత్తం ఇక్కడ క్యాట్సే ఉన్నాయి. చూసారు కదా, ఎక్కడ చూసినా క్యాట్సే ఉంటాయి, డాగ్స్ అసలు ఉండవు. I give you your name again? Ahmon. మై నేమ్ ఇస్ ఉమా. Uma. You ask JJ, why are you giving us flower? You think we are little girl? Oh. When we go to the market, it is stinking. We go to the Darajani market. You've been there? Yeah. So we smell very much. ఓకే, This flower can help you. థ్యాంక్స్ Okay. అలాట్. ఇప్పుడు మాకు గైడ్ ఏం హెల్ప్ చేశారంటే అండి, ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ మాకు ఇచ్చారు. ఈ ఫ్లవర్ ఎందుకు ఇచ్చారంటే, మేము ఇప్పుడు ఒక మార్కెట్కి వెళ్తున్నామంటే అక్కడ బాగా స్మెల్ వస్తుందంట. అలా స్మెల్ వచ్చినప్పుడు మీరు తట్టుకోలేనప్పుడు ఈ ఫ్లవర్తో మీరు ముక్కులో పీల్చుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చి దీని వచ్చి హౌస్ ఆఫ్ వండర్ అని పిలుస్తారంట అండి. వారి నోట్లో తెలుసుకుందాం ప్లీజ్. It is because the fastest house in the whole of East Africa to use electricity, clean water and elevator. ఓకే, In the first one in all East Africa. East Africa, Kenya, Uganda, Tanzania, and now Burundi and Rwanda. When it was built in the year 1883. 1883. Yeah, and it was built by the number 3 Sultan of Zanzibar. His name is Sultan Baragash bin Said. ఓకే, But now the House of Wonder is like a national museum. ఓకే, Everything about Zanzibar is inside, but it's been taken out because it's under renovation. ఎస్, Okay. So we waiting to finish it, ఓకే, and we will start as a museum. ఓకే. So we cannot go inside. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ పేరు వచ్చింది హౌస్ ఆఫ్ వండర్స్ అండి. 1883లో బిల్డ్ చేశారు దీన్ని. ఫస్ట్ టైం ఇది బిల్డింగ్ అండి ఈస్ట్ ఆఫ్రికాలోనే కట్టింది. మళ్ళీ ఈ బిల్డింగ్లో పవర్ లైన్ ఉంది, అండ్ వాటర్ లైన్ ఉంది, అండ్ ఎలివేటర్ కూడా ఉందండి. ఇక టాంజానియాలో వచ్చి కరోనా లేదండి, ఎక్కువగా రష్యన్స్ వస్తారంట ఇక్కడికి బాగా. టూరిస్ట్ వాళ్ళకి తెలిసిందంటే ఇక్కడ కరోనా ఫ్రీ లేదని, ఇక్కడ హ్యాపీగా విజిట్ చేయడానికి హాలిడేస్ టైంలో ఇక్కడికి వస్తున్నారు చాలామంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు రష్యన్స్ ఇక్కడ. ఇప్పుడు ఇంకో విషయం చెప్పారండి, ఇక్కడ బిల్డింగ్స్కి వచ్చి అంటే వాటర్ అండి పైప్ లైన్ లేదంట, ఓన్లీ డ్రైనేజ్ లైన్ ఒక్కటే ఉందంట. డ్రైనేజ్ వచ్చి సీలో కలుస్తుందంట. ఇది చూసారు ఇక్కడ లావుగా ఉంది చూసి, ఇది నేను పవర్ లైన్ అనుకున్నా, పవర్ లైన్ కాదంట అండి, ఇది వాటర్ లైన్ అంట. ఈ చిన్నది వచ్చేమో కరెంట్ లైన్, ఇది వాటర్ లైన్. అదే చెప్తున్నారు. ఇక్కడ కింద గ్రౌండ్ వాటర్ తాగొద్దు, మ్యాక్సిమం మినరల్ వాటర్ తీసుకొని తాగండి అని చెప్తున్నారు. నో లైఫ్ వితౌట్ వైఫ్. నా వైఫ్ ఎక్కడ ఉందో మరి, మిస్ అవుతున్నాను బాగా. ఇందాక మేము మా రూమ్ ఇటు నుండి వచ్చామండి, బాటమ్స్ అప్ నుండి. Hello, how are you? ఫైన్, థ్యాంక్ యూ. Welcome, everyone inside. థ్యాంక్ యూ మ్యామ్. బనానాస్ ఇక్కడే తీసుకున్నానండి. 6 బనానాస్ వచ్చి 1000 shillings తీసుకున్నారు, అంటే 33 రూపాయలు అట్లా పడింది. Okay. So you see here. స్టోన్ టౌన్లోనే బెస్ట్ హోటల్ అంట అండి, ఎమర్సన్ ఆన్ హుర్మిజీ. చాలా బాగుంటుందంట లోపల. మనకు హెలో లేదు లోపలికి, మనం తీసుకోలేదు కాబట్టి. ఇక్కడ చూసారు కదా ఇట్లా ఉంటుందంట, మొత్తం అరబిక్ స్టైల్లో ఉంటుందంట. కుషన్స్ కింద ఫుడ్ నైస్. మన ఇష్టమైంది మన హిందూ టెంపుల్ దగ్గరకు వచ్చామండి. 1959లో కట్టారు, శ్రీరామ్ మందిర్.
వావ్ బ్యూటిఫుల్. అద్భుతంగా ఉందండి. It's a Hindu temple. We have about 7 Hindu temples Okay. in Stone Town. This is called Shri Shiv Shakti Temple. ఎస్. And there are about 500 Hindus followers in Stone Town. 500 followers Yeah, in Stone Town. in Stone Town, Hindu. Huh? Yeah. Okay, we have 7 temples in Yeah. Stone Town. In Stone Town. Thank you. But Very we're not fighting. okay, all together. It's a tolerant town, Yes. peacefully living together. You're right, actually. I saw that. Yeah. From first day onwards, I saw that. Everyone together. Huh? Peace. All together. Peace. Yeah. You are not Hindu? I'm Hindu. Yeah. So if you like, you can. I like to go. Muslim Hindu. లోపలికి వెళ్దాం అండి. ఒక్కసారి దేవుని దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకుని దండం పెట్టుకుందాం. श्री जलाराम बापा, राधा कृष्ण, राधा कृष्ण, जय हनुमान, राम लक्ष्मण सीता, नंदीश्वर, शिवయ్య, ఓం నమ శివాయ. దండం పెట్టుకుందాం సరే. స్వామి అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. థ్యాంక్ యూ. గుడ్. అసాంతే. మన హిందూ టెంపుల్ దర్శించుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి నాకు. ఇక్కడ ఎక్కువగా అకూనా మతాతా అని యూజ్ చేస్తారండి. అకూనా మతాతా అంటే నో వరీస్. It's the biggest Ismaili Aga Khan mosque. మాస్క్. ఓకే, బిగ్గెస్ట్ మాస్క్. Biggest mosque. Aga Khan. Shia Mosque. Ismailis. Okay, Ismaili, okay. 1907 ఓకే. started. Okay. And they come to pray here. ద డోర్స్ ఆర్ గుజరాతీ డోర్స్. Yeah. It's a small door, you go inside. ఓకే. And then there is a Bohora mosque. ఓకే. 1838. ఓకే. This is a Bohora. You know Bohra? It's a group of Indian Muslims. Okay. Yeah. And before revolution, they built a school. దే బిల్డ్ దిస్ వన్. ఇండియన్ ముస్లిమ్స్ బిల్డ్ దిస్ వన్. Yes. And they built a school. ఓకే. But after revolution, the school is used by the government. ఓకే. బిఫోర్ దిస్ ఈస్ It was a school for the mosque, మాస్క్. for the Indians. ఓకే. These are the students. ఓకే. బట్ నౌ ఎవ్రీవన్ యూజింగ్ ఇట్. Yeah, now everyone. 1838లో అంటండి మన ఇండియన్స్ ముస్లిమ్స్ ఇది బిల్డ్ చేశారంట ఇక్కడ. ఇది కూడా తర్వాత ఇది ఓన్లీ ముస్లిమ్స్, మన ఇండియన్ ముస్లిమ్స్ ఒక్కళ్ళే చదువుకునే వాళ్ళు అంటే ఈ స్కూల్లో. బట్ ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు ఇక్కడ. చాలా బాగుంది కదా. యాక్చువల్లీ బకోరా అనే ముస్లిమ్స్ అంట. మీకు తెలిస్తే మట్టి చెప్పండి. నేను నా పలకటం తప్పుగా పలితే పలుకుండొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇది వచ్చి 1907లో బిల్డ్ చేశారండి. ఇక్కడ ముస్లిమ్స్. ఇది స్టూడెంట్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. So in 1838 it was small, ఓకే. but in 1905 Okay. then it was expanded Okay. and made it a big ఓకే, థ్యాంక్ యూ. mosque. 1833లో చాలా చిన్నగా ఉండేది అంటే నీ మాస్క్ 1907లో బట్టి కొంచెం పెద్దగా బిల్డ్ చేశారంట. ఇక్కడ ఇంకొక బెస్ట్ హోటల్ ఉందండి టాంజానియా జంజీబార్లో. ఎమర్సన్ స్పైస్ హోటల్. And this one is బొమ్మలు అన్నీ చూస్తున్నారా, చెక్క బొమ్మలు అంతా, బుట్టలు, డ్రమ్స్, మొత్తం డ్రాయింగ్స్ అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడ. ఎక్స్ట్రాడినరీ కూడా చేస్తారు డ్రాయింగ్స్ అయితే.
It's a delicious soup. We call it urojo. Or Zanzibar mix. Okay. You see everybody's enjoying. Yes. It's a soup, potato. You have meat Okay. with chili Okay. and you buy. It's like Name? urojo Horojo. or Zanzibar mix. Horojo. Oroyo. We do it after breakfast. Take one pick here. ఇక్కడ వచ్చి ఒరోజో రైట్ ఒరోజో అండి చాలా ఇష్టంగా తింటారంట. ఇది చాలా స్ట్రాంగ్ కూడా అంట ఫుడ్కి. లైక్ ఇట్ గుడ్ యూ గుడ్ నేమ్ Suraya. Suraya. సురేయ నైస్ నేమ్ థ్యాంక్ యూ. Asante. అసాంతే Asante. ఎటు చూసినా కూడా మొత్తం మన గుజరాతీ ఇండియన్ డోర్సేనండి. Yeah, this is easy to get lost in this narrow street. ఎస్ ఇందాక చెప్పాను కదండి నేను, ఒకసారి మనం ఈ రోడ్లోకి వచ్చామంటే కన్ఫ్యూజ్డ్ యూ గోయింగ్ టు బి కన్ఫ్యూజ్డ్. ఎటు వెళ్తున్నాం ఎక్కడికి వస్తున్నాం ఏం అర్థం కాదు, మళ్ళీ ఈ రోడ్లోకి రాలేము. ఇక్కడ కోకోనట్స్ చాలా చూడొచ్చండి. కోకోనట్స్ అసలు నేను కోకోనట్స్ అయితే అసలు మాలీలో ఒక్క చెట్టు కూడా చూడలేదు. మీరు కూడా ఆ వీడియోస్ గమనించి ఉండొచ్చు. అసలు ఒక్క కొబ్బరి చెట్టు ఎక్కడ కనపడదు మీకు. ఇక్కడైతే పెచ్చగా ఉంటాయి కొబ్బరి చెట్లు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది వచ్చి స్టోన్ టౌన్ అండి, ఇది ఓల్డ్ టౌన్, ఇది న్యూ టౌన్ అండి. ఒకప్పుడు ఈ రెండు కలిసి ఉండేవి కాదంట, మధ్యలో ఇది సముద్రం ప్రవహించేదంట. తర్వాత వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయి ఈ రెండు మొత్తం కలిసిపోయినాయి అంట అండి. స్టోన్ టౌన్ అండ్ ఓల్డ్ టౌన్. ఇప్పుడు దాకా అయితే జేజే గారు అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మాకు. మేము ఒక్కలం అయితే తిరిగే వాళ్ళం కాదు, మా ఇద్దరు వాళ్ళు ఏం తెలియదు కాబట్టి ఇలాంటి గైడ్ని తీసుకోవడం బెటర్ అండి. రియల్గా వచ్చినప్పుడు చీప్గా మాట్లాడుకొని మీరు బేరం ఆడుకోవచ్చండి. వాళ్ళు 60,000 70,000 చెప్తారు. మేమైతే 30,000కి మాట్లాడుకున్నాం ఫైనల్కి. ఇద్దరం షేర్ చేసుకున్నాం, బ్రదరు నేను. మొత్తం స్టోన్ టౌన్ వచ్చి మొత్తం అన్ని ఓల్డ్ హౌసెస్ అండి, ఒక్కటి కూడా న్యూ హౌస్ ఉండదు. మినిమం 50 years 60 years బ్యాక్ కట్టినవి, 100 years బ్యాక్ కట్టిన హౌసెసే. ఇక్కడ ఇంకో విషయం చెప్పారండి మనకి ఏంటంటే, ఇక్కడ బాగా చదువుకునే వాళ్ళకంటే అండి గవర్నమెంటే హెల్ప్ చేస్తుందంట. మనీ చదువుకోలేని వాళ్ళు మట్టుకి వాళ్ళు తప్పకుండా డబ్బులు పే చేయాల్సిందేనంట స్కూల్లో ఫీజెస్ వచ్చి. So we call it the former slave market. ఓకే, ఫార్మర్ స్లేవ్ మార్కెట్ సైట్. It started from 1800 1800 up to 1909. ఇట్స్ వర్క్డ్ ఆన్ దట్ టైమ్. Yeah. Where did slave come from? Kenya, ఓకే Uganda, Okay. Tanzania, Okay. Zanzibar, and then they went to the Arabian. ఓ They didn't go to the America, or ఓకే. they went to Arabia. మిడిల్ ఈస్ట్. Yeah. It's different. It's not from- Middle East? Arabian means Middle East only, right? Exactly. Yeah. Dubai. Yeah, Dubai. United Arab Oh, Emirates. yes. This is different from the West Africa, Yes. Yeah, that's right. Nigeria, Ghana, the triangle that Okay. went this way. Okay. So slaves were brought here. They are underground chambers Okay. where slaves were hidden. Okay. And before the church was built, this is where the auction market used to be. Okay. And today, the church is very much in use. Okay. Every Sunday, every Christmas, many people come to pray here. Okay. But in 1873, the market was temporarily closed. And in 1874, the church was built. But the Arab didn't want to stop. They went on hiding slave, because people call Manga Pwani. Okay. This is where they went on hiding. Okay. But up to 1877 and up to 1909, everything comes to an end. Okay. So there is exhibition to be seen, there are monument to be seen, and there are church to be seen. So if you want to go inside, it takes like 45 minutes, and you have to pay $5 each.
Okay. So if you want, we can go or we can continue. No, Or maybe we can go later, no? ఓకే. okay. ఇప్పుడు వారు చెప్పారు కదండి 1800 నుండి 1870 దాకా అట్లా నడిచిందంట ఇక్కడ స్లేవ్ మార్కెట్ వచ్చి. వీడియో పెద్దగా ఉండటం వల్ల మీకు 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నానండి. అది నేను త్వరలోనే సెకండ్ పార్ట్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఈ పార్ట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడే వ్యూ కూడా చూడొచ్చు. అట్లాగే ఇక్కడ చూస్తున్నారు పారాసైలింగ్ చేస్తున్నారు. బాగుంది కదా.